హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు డార్క్ చాక్లెట్ అని టీజర్ వచ్చింది. సో దానికి రియాక్ట్ అవుదాం. చాలా Yes. డార్క్ ఉంది. అది లాస్ట్ లో చెప్పాలి ఎలా ఉందని చూశాక. ఇప్పుడు కాదు. చూడముందు టాక్ అయితే డార్క్ గా ఉందని వచ్చింది. సో డార్క్ చాక్లెట్ అన్నప్పుడు మినిమం డార్క్ ఉంటుంది. Yes. అంటే ఈ డార్క్ చాక్లెట్ దీనికి ఎందుకు రియాక్ట్ అవుతున్నాం అంటే రాధోపటి ప్రజెంట్స్ వాళ్ళు ప్రతిసారి ఒక కొత్త యూనిక్ కాన్సెప్ట్ తో వస్తారు. సో ఇది కూడా చాలా యూనిక్ గా అనిపించింది, డిఫరెంట్ గా అనిపించింది. సో చూద్దాం ఎట్లుందో. నీలాంటి మాస్ హీరోకి ఫ్యాన్ గా, చైల్డ్హుడ్ ఫ్రెండ్ గా నాదో కోరికరా. ఒక మంచి కుటుంబ కథ నేపథ్యంలో ఫ్యామిలీ స్టోరీ తీయచ్చు కదా. ఎలా కనిపిస్తుంది నేను మీకు? ఏదో తేడాగా నువ్వు చెప్పేమింట చిలక్కి చెప్పినాడు చెప్పా. ఇంకోసారి చెప్పా, ఈసారి అర్థమైపోద్ది. అందుకే నేను చెప్పేది కొత్త నోరు మూసుకుని వినాలని. ఇది నాకు తెలుసు. Sorry, chose the wrong word. గుర్తురాలేదా? ఆయన చెడుకు No. Perfect. ఏడుపు వచ్చేస్తుంది. Hurt చేయాలని కాదు. ఏ మీ వల్ల కాదా? I have an idea. Let me explain to you. ఒకటే బ్రిలియంట్ ఐడియా హంసనందిని. Seriously? డాక్టరా It's all just chemistry, you see. నో షుగర్, నో అడెడ్ షుగర్. బావే తక్కువ ఎందుకు ఇప్పుడు ఇవన్నీ? చూడండి ఎంత మంచిగా ఉన్నారు. దగ్గరుండి గుడిపించాడు. వాడి మీద ప్రేమతోనే కదా. నీ కొత్త ర్యాంప్ అడిసాను చూడు, చాలా హ్యాపీగా ఫీల్ అయిందన్న. అది దౌర్భాగ్యం. గేమ్స్ వద్దా? ఏం గేమ్? నాకు కూడా game system ఏ. వేరే ప్లాన్ ఏదో ఉందా? రైట్ ఆన్సర్. అసలు why the fuck did you even bring us into this fucked up shit? నో. ఈ లైఫ్ లో మీరు చూసుకుని హ్యాపీగా ఉండండి, నేను తగ్గిపోతా. ఏ కనిపిస్తుంది? మనం వాడి దగ్గర లేకపోవడం వల్ల వాడు అలా తయారయ్యాడు. ఎవరి కోసం వచ్చారు ఇక్కడికి? నీకోసం వచ్చేసాను. Actually నేను ఇక్కడే ఉంటాను. చాదాస్తాం. Please. చూసుకుని చెప్పించేయాలి, ఓకేనా? Okay. ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ. ఇంకా మీకు చెప్పలేక కదా ఏం జరగబోతుందో. బేటమ్మా. ఒక అద్భుతమైన నా భూతో నా భవిష్యత్తు. So fascinating. ఏంటి బాబాయ్ ఆలోచిస్తున్నావు? ఒకరు లేదు. సరే మరి మొదలెడదామా? వద్దులేనా. నన్ను మట్టుకు వదిలేసి ప్లీజ్. నేనేమైనా హీరోయిన్ తో తిరగడానికి హీరోయిన్ ముండలు ముఠాకొని అనుకుంటావా? అది నీ మనసు. చాలా అడగొద్దు, మాకు తెలియదు. ఏంద్ర అన్ని డేట్లు వచ్చినాయి. మనం చూసి అలాట చూస్తే కరెక్ట్ ఆన్సర్ లెక్క చూస్ చేయాలండి ఇప్పుడు మనం. పోల్ పెట్టిరా? అరే నేనైతే నవంబర్ 14th అంటారా బైక్. నవంబర్ 14th నవంబర్ చిల్డ్రన్స్ డే స్పెషల్. అదే 31st బాహుబలి ఉంది, మళ్ళా మా జాతర ఉంది, Yes. 5th ఏమో అఖండ అవన్నీ ఉన్నాయి అనమాట. సో నవంబర్ 14th ప్రాపర్ గా ఉంటది. రానానే ఒప్పుకోడరా 31st అంటే బాగోలేదాడ. ఆ మరి. కానీ నిజంగానే ఓవరాల్ గా టీజర్ చూస్తే మాత్రం చాలా డార్క్ ఉంది. అంటే కాన్సెప్ట్ ఏందని అర్థం కాలేదు. అసలు ఎడిటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ రా. ఎడిటింగ్ మస్తు ఉంది. అసలు ఏదో కొత్త యూనిక్ ఉందని మస్తు అనిపిస్తుంది నాకైతే. వెయిట్ అసలు చేస్తాను. ఏం జరుగుతుంది అసలు మధ్యలో మెంటల్ మాస్ మేలా అని వచ్చింది చూడు, అది కరెక్ట్ రా. అది మెటా మెంటల్ లాగా వచ్చింది, మెంటల్ మాస్ మేలా అని. మెంటల్ అని వచ్చి మెటా అయిన తర్వాత ఆ, మీరు అదే, మధ్యలో అబ్జర్వ్ చేస్తే ఒక ఏమంటారు ఫోటో ఫ్రేమ్ ఉంటది. అక్కడ మండే సోమవారం అని ఉంటది తెలుసా దాని అదే మీద? మండే సోమవారం ఇంకా చీకటి అని ఏదేదో ఉందిరా. ఏవేవో ఉన్నాయి మొత్తం. మొత్తానికి అయితే పేరుకైతే న్యాయం చేసిరు. అరే అండ్ మధ్యలో అది పెట్టారు కదా, జానర్ అయితే మమ్మల్ని అడగొద్దని వాళ్ళకే తెలియదంట. అంటే మన ఇష్టం వచ్చిన జానరా అనుకోవచ్చు ఇప్పుడు ఈ సినిమా. అనుకోవచ్చు ఇక. మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది రా. వివేక్ సార్ గురించి తెలిసిందే కదా, ఆల్రెడీ చాలా మూవీస్ అంతే ఉండదు దానికి 35 మస్తు ఇచ్చిండు దానికి. సో దీంట్లో మ్యూజిక్ బాగా అనిపించింది నాకు. ఇంకోటి అసలు 35 లెక్కుంటాడు రా, రామానుజం లెక్కుంటాడు. అదే కదా. అదే కదా. ఈడ మొత్తం అపరిచితుడు అయ్యిండుగా. చాలా మస్తు షేడ్స్ ఉన్నాయి రా అని ఇలా అన్నట్టున్నాడు రా ఆయన విశ్వదేవ్ అయితే. అదే నిజంగా టీజర్ కట్ నువ్వు అన్నట్టు ఎడిటింగ్ అసలు మెచ్చుకోవాలి. ఓవరాల్ మొత్తం కంప్లీట్ అసలు ఎడిటింగ్ మొత్తం. ఎందుకంటే నీకు అసలు ఎక్కడ ప్రతి డైలాగ్ కి సింక్ చేసుకుంటూ వచ్చింది టీజర్ అంతా. అదే కదా మొత్తం మస్తు అనిపించింది. అంటే నీకేం తెలియలేదు, అంటే ఆడ ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అది ఏందో అర్థమైతలేదు మనకి. అవును, అది అదే.
క్రిస్ప్ ఉండే, చాలా క్రిస్ప్ ఉండే మంచిగా. ఆ కట్ వల్ల ఎలివేషన్ అదేమంటారు ఎలివేట్ అవుతుంది అది సీన్. ఫాస్ట్ పేసింగ్ ఉండే ఫుల్. ఎస్ అంటే వాళ్ళు యూజ్ చేసిన మ్యూజిక్, కలర్ థీమ్, అంటే వాళ్ళు చెప్పాలనుకున్నంత కొంచెం డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది. అండ్ ఈ అంటే మేకర్స్ కూడా పరేషాన్, 35 ఇంకా డబుల్ ఇంజన్ అని మూవీస్ తీసాను ఇంతకు ముందు. అవి ఫీల్ గుడ్ యూనిక్ ఉంటాయి. ఇది మొత్తం ఫీల్ గుడ్ కాదు, ఇది ఫీల్ డిఫరెంట్. ఇది అర్థం కూడా అయితే ఎట్లా ఫీల్ కావాలి అట్లుంది ఇది. నేను అదే కదా నేను చూసిన 35 కి దీనికి అసలు ఏంద్రా ఆస్మాన్ ఏమంటారు అరే అది కాదురా, చూసినావా ట్రైలర్ చూసినాక కొటేషన్లే మర్చిపోతున్నాం. అంటే నువ్వు అబ్జర్వ్ చేసినావు అనుకో, ఈ టీజర్ లా మొత్తం ఎంటైర్ టీజర్ అంతా కూడా చూస్తే మొత్తం ఒకటే లొకేషన్ లో అయింది. అదేదో ఒక పబ్బో లేకపోతే ఒక గేమింగ్ ఏదో ఏదో ఒక ప్లేస్ ఉంది, అదే సేమ్ ఉంది, ప్లేస్ సేమ్ ఉంది, నాకు తెలిసి డే కూడా సేమ్ ఉండొచ్చు. ఒకటే రోజులో ఒక నైట్ ఏం మేబీ జరిగింది అట్లనే ఒకటే ప్లేస్ లో మొత్తం స్టోరీ అది ఉంటది చూడు. అదేంటి మత్తు వదిలేరా మూవీ దానిలాగా అట్లా ఏమన్నా ట్రై చేసినట్టు థ్రిల్లర్ లాగా ఉందిరా బేసిక్ గా. కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే స్టోరీ ఐదర్ వీడు సబ్ కాన్షియస్ గా ఇదంతా ఊహించుకొని ఇట్లా ఒకటి జానర్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ముగ్గురు వేరే ప్రాబ్లం నుంచి వెళ్ళి ఈయన దగ్గరకు వచ్చి ఈడే పెద్ద ప్రాబ్లం అయి ఉండొచ్చు లాస్ట్ కి అట్లా ఒకటి. అదే నాకు అదే అనిపించింది నువ్వు చెప్పినట్టు. నాకు కూడా ఇప్పుడు సాయి చెప్పినట్టు అట్లనే అనిపించింది. ఏమంటారు మనోడు ఇమాజినరీ చేసుకుంటుండే ఆ క్యారెక్టర్స్, ఎందుకంటే బిందు మాధవి ఇంకా వాళ్ళిద్దరు కూడా ముగ్గురు సేమ్ ఉన్నారు. ఈ అంటే లైక్ క్యారెక్టర్స్ కొంచెం ఈ మన హీరో వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా ఉన్నాడు అనమాట. అంటే లైక్ అన్ని చూసుకుంటే కూడా అదే మేబీ మల్టీ పర్సనాలిటీ డిసార్డర్ కూడా ఉండొచ్చు. ఆ సినిమాలు ఉంటుంది చూసిన అట్లా. లేకపోతే వాళ్ళకి వేరే ప్రాబ్లం ఉండి వీని దగ్గరకు వస్తే వీడే పెద్ద ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు వీనికి ఏదో సినిమా స్టోరీలు చెప్తారు, వీనికి నచ్చలేదు. అది అర్థమవుతుంది. అది కావాలనే పెట్టిరా డైలాగ్ స్టార్టింగ్ లో. ఫ్యామిలీ మూవీ తీద్దాం అంటే అదే ఎందుకంటే పెద్ద సినిమా పిక్చర్ ఉన్నా ఆ పోస్టర్ లాగా ఉన్నాయి కదా. యాక్చువల్లీ ఇంకొకటి నువ్వు టీజర్ మొత్తం అబ్జర్వ్ చేస్తే టెక్నికల్ గా క్రోమాటిక్ అబరేషన్ కనిపిస్తుంటది. అంటే లెన్స్ వల్ల మనకి అవుట్ లైన్స్ ఏదైతే ఉంటాయో అక్కడ మనకి రెడ్, పర్పుల్, బ్లూ అది పడుతుంది అనమాట క్రోమాటిక్ అబరేషన్. అది అట్లనే మెయింటైన్ చేసి, లేకపోతే కావాలనే యాడ్ చేసి ఉండాలి, లేకపోతే వచ్చిందని తీయలేకపోయినా ఉండాలి. అంటే కావాలనే. ఇంకోటి ఆ ఫ్రేమ్ కూడా మొత్తం కొంచెం లైట్ గా బ్లర్ గా అనిపిస్తుంది ఓవరాల్ గా. ఆల్రెడీ ఏమంటారు మన విశ్వదేవ్ 35 తోటి ఆల్రెడీ ప్రూవ్ చేసుకుండు లైక్ ఎంత మంచి యాక్టర్ అని చెప్పి. బిందు మాధవ్ కూడా ఇది ఒక కంబ్యాక్ ఫిలిం లాగా అనిపిస్తుంది నాకు. వెల్కమ్ టు నోవేర్. అంటే ప్రతి ఒక్కటి కూడా ప్రతి సీన్ లో ప్రతి షాట్ లో కూడా అంటే వాళ్ళు టెక్స్ట్ అయినా సరే లైక్ డైలాగ్ అయినా సరే చాలా డిఫరెంట్ గా అనిపించింది. వాళ్ళ ప్రెజెంటేషన్ కొంచెం డిఫరెంట్ అండ్ యూనిక్ ఉంది. ప్రెజెంట్ చేసిన విధానం ఓవరాల్ గా టీజర్, ఆ కట్స్ మొత్తం ఓవరాల్ గా అసలు నేను చాలా క్యూరియస్ గా ఉన్నా. ఇదేం జానరా నాయన అర్థమైతే లేదు. 3-4 స్టోరీలు ఊహించుకుంటున్నా ఇప్పుడు నేను. ఇదే ఒకటి చూసినావా, ఇట్స్ ఫిలిం నగర్ సినిమాటిక్ యూనివర్స్ కళాకాలం స్టార్టింగ్ ఈ లెటర్స్ చూడు. అదే ఆ లెటర్స్ కూడా అదే చాలా యూనిక్ ఉంటాయి. అదే కళాకాలం. నాకు తెలిసి ఈ సినిమా పార్ట్ 1 అయితే కాదు, ఒక సినిమాటిక్ యూనివర్స్ ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ మెటామాస్ మేలా ఈ అన్ని చూస్తుంటే నాకు ఇది ఒక చిన్నపాటి యూనివర్స్ అవుతుందేమో అనుకుంటున్నా. రానా ఏమైనా గెస్ట్ అపియరెన్స్ ఇస్తాడేమో అని కూడా అనుకుంటున్నా నేనైతే. డ్రీమ్ కమ్ ట్రూ కమ్ డ్రీమ్ అంట. మనకు టీజర్ మొత్తంలో చాలా ఎక్కువ క్యారెక్టర్స్ అయితే ఏం లేవు, చాలా లీస్ట్ కొంతమంది క్యారెక్టర్స్ ఉర్రు వాళ్ళ మధ్యలోనే తిరుగుతుంది. సో ఇంటెన్సిటీగా డ్రామా క్రియేట్ అవ్వచ్చు నాకు తెలిసి. అంటే ఆ డ్రామా ఎట్లుంటుందో అదే చాలా తక్కువ ఉన్నారు కదా. మేబీ సైడ్ క్యారెక్టర్స్ కొందరు ఉండొచ్చు కానీ మెయిన్ వీళ్ళే ఉర్రు. సో వీళ్ళ మధ్య ఎట్లా తిరుగుతుందో చూడాలి. మెయిన్ గా అదే చూడాలి. ఎందుకంటే మనం ఇప్పుడు లొకేషన్ మారట్లేదు, క్యారెక్టర్స్ మారట్లేదు, అండ్ నాకు తెలిసి టైం కూడా మారట్లేదు. సో ఒకటే ప్లేస్ లో అంత ఎంగేజింగ్ ఎట్లా తీయగలుగుతాడు అన్నది చూడాలి. ఎందుకంటే మనం ఎంతైనా ఒక ప్లేస్ లో ఒకటే దగ్గర చూస్తే కనుక బోర్ కొడుతుంది. బట్ ఎంత స్మార్ట్ గా మేనేజ్ చేసిండు అన్నది చూడాలి. నాకు ఎందుకో దీంట్లో ఏదో ఉందనిపిస్తుంది, ట్రూ కమ్ డ్రీమ్. అంటే డ్రీమ్ కమ్ ట్రూ వాడు రివర్ చేసిందంటే మేబీ నిజమే ఏదైనా కళ అయిందా ఏదో ఉంది. ఏదో కాదు అందులో ఏదో చాలా ఉంది, అందులో చాలా ఉంది. కానీ అదంతా ఏందో తెలుసుకోవాలంటే మనము వాళ్ళు రిలీజ్ డేట్ రిలీజ్ చేస్తే ఆ రోజు వెళ్ళి సినిమా చూడాలి, లేకపోతే ట్రైలర్ వచ్చిందాకా వెయిట్ చేయాలి. అదే అన్నమాట మాకు అనిపించింది. మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి గైస్. అండ్ మీరు ఈ సినిమా అక్టోబర్ 31 చూడాలనుకుంటారా, నవంబర్ 14 చూడాలనుకుంటారా, లేదా డిసెంబర్ 5 చూడాలనుకుంటారా?
కింద Comment కమెంట్ చేయండి. సెక్షన్ లో మెన్షన్ చేయండి. మేమైతే November 14th అంటున్నాం, చిల్డ్రన్స్ డే స్పెషల్ గా. ఎస్ హాలిడే. కాకపోతే చిల్డ్రన్స్ కోసం కాదు ఇది, మా- ఎందుకంటే మా కోసం. ఏ రేటెడ్ ఇది 18+. మాలాంటి ఇన్నర్ చైల్డ్ సాటిస్ఫై చేస్తున్నాయి మాకు. ఈ మధ్య ప్రతి సినిమాలో బూతులు ఉంటున్నాయి మాక్సిమం. కాకపోతే ఈ సినిమాలో మొత్తం ఎక్కువ శాతంనే బూతులే. కాకపోతే అవును. అంటే మేమేదో ఈ బూతులను ఎంకరేజ్ చేస్తున్నామని కాదు, బట్ ప్రతిదానికి ఒక లైన్ ఉంటది. ఈ మూవీలో కూడా లైన్ లోనే ఉంటారు అని అనిపిస్తుంది మాకైతే. సో లెట్స్ సి. అట్లేం దానికి లేదు. తగ్గ రీజనింగ్ ఎట్లుంటుందో చూద్దాం. ఇప్పుడు ఒక క్యారెక్టర్ అవలవాడు ఉన్నాడు అనుకో, ఇప్పుడు ఫాల్తు ఇట్లా మెంటల్ గా ఉంటారు చూడు, వాళ్ళకి ఎక్కువ బూతులు వస్తాయి. సో ఆ క్యారెక్టర్ అట్లాంటిది ఉండొచ్చు. అలాంటిదేమో కానీ అవి కూడా డైరెక్ట్ గా అనలేదు, కొంచెం అర్థం కానట్టు అట్లా. అదే. ఆయన ఉంటుంది చూడు. శ్రీ కిరణబ్బవారం మూవీని ఎక్కువ శ్రీ ప్రమోట్ విష్ణు చేసిరు ఇలా చెప్పాలంటే. ఓవరాల్ Fair. బయట నార్మలైజ్ చేయకుండా ఉంటే చాలు బూతుల్ని. ఎస్. సో ఇది గైస్ మేమైతే టీజర్లో అబ్జర్వ్ చేసింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై.